ఎస్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మనకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఎస్, వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. then we can prevent with the help of this lifestyle modification. What we have to do? We have to do few changes in the diet and including physical activity of 45 minutes every day. So what kind of physical activity you like? నాకైతే వాకింగ్ అండ్ సైక్లింగ్ అంటే చాలా చాలా ఇష్టం. శ్రేయాన్ ఆదర్శ్ కి అయితే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా, ఎక్సర్సైజింగ్, సైక్లింగ్ అంటే చాలా చాలా ఇష్టం. వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యూ లైక్? యూ క్యాన్ గో త్రూ దాట్, విత్ దాట్ యూ కెన్ స్టార్ట్ విత్ దాట్. అనిత, మాకు అసలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఇష్టం ఉండదనక ఏం మాట్లాడుతున్నావు అని అంటారా? అలా అయితే ఉండదు. నాకు అట్లీస్ట్ 2 ఇష్టం ఉన్నాయి, మీకు అట్లీస్ట్ ఒకటనే ఇష్టం ఉంటది. లైక్ వాకింగ్ అయినా సైక్లింగ్ అయినా. ఇక అది కూడా లేదంటే దానికి నేను ఏం హెల్ప్ అవుట్ చేయలేను. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. వాకింగ్ అయినా, సైక్లింగ్ అయినా, యోగా అయినా, ఎక్సర్సైజ్ అయినా, జాగింగ్ అయినా, రన్నింగ్ అయినా. ఓవర్వెయిట్ అంటున్నావు, ఒబేసిటీ అంటున్నావు, రన్నింగ్ ఎట్లా చేస్తారని అంటారా? వాళ్ళ కోసమే అంటున్నావు, వాళ్ళకి ఇప్పుడు రన్ చేయమంటావా అనిత అంటే, ఎస్, ఆఫ్టర్ రెడ్యూసింగ్ రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, మీకు మెనీ వీడియోస్ లో ఐ షేర్ మై రన్నింగ్. రన్నింగ్ ఎందుకు చేస్తా అంటే, ఆదర్శ్ కి, శ్రేయకి రన్నింగ్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఆదర్శ్ అంటూ ఉంటాడు, మమ్మీ యూ రన్ అలాంగ్ విత్ అస్ మమ్మీ, ఐ డోంట్ యాక్సెప్ట్ మమ్మీ, యూ హ్యావ్ టు రన్ మమ్మీ అంటూ ఉంటాడు. సో ఆదర్శ్ కోసం నేను రన్ చేస్తాను, ఆదర్శ్ తో పాటు నేను రన్ చేస్తాను. సో అలా రన్నింగ్ కూడా చేసుకోవచ్చు మనం, వన్స్ వి గెట్ రెడ్యూస్డ్.